కోల్బెల్ట్ ప్రాంత సీనియర్ జర్నలిస్ట్ మునీర్ జీవితంపై రూపొందించిన మునీర్ భాయ్ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు గోదావరి కనిలో నిర్వహించనున్నారు. ప్రెస్ క్లబ్ సౌజన్యంతో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు మాదాస్ రామ్మూర్తి, మాధవరావు తెలిపారు. కోల్బెల్ట్ ప్రాంత ప్రముఖులు, మేధావులు, జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. కోల్బెల్ట్కు చెందిన సీనియర్ జర్నలిస్టు, సింగరేణి కార్మిక హక్కుల కోసం తన కలంతో నిరంతరం పోరాటం చేసిన కలం యోధుడు మునీర్ భాయ్ జీవితం మీద వెలువడిన పుస్తకాన్ని రేపు గోదావరి కని ప్రెస్ క్లబ్లో పరిచయ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి గోదావరి కని ప్రెస్ క్లబ్ కూడా సౌజన్యం చేస్తుంది. జర్నలిస్ట్ ఉద్యమ నేతగా జర్నలిస్టులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వారితో పాటు జర్నలిస్టుల యూనియన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నవనూరి శేఖర్ గారు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కోల్బెల్ట్తో పాటు ఈ ప్రాంత జర్నలిస్టులు, గోదావరి కని జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మునీర్ భాయ్తో సంబంధాలున్న ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్మిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సీనియర్ జర్నలిస్టు మిత్రుడు, అమరుడు మహమ్మద్ మునీర్ భాయ్ ఆయన గౌరవార్థం ఆయన ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఈ నల్లనేల సింగరేణి కార్మికుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం రాసినటువంటి రాతలు, చేసినటువంటి పోరాటాల మీద ఆయన జీవితం పైన పొలిటీరియన్ జర్నలిస్టు మునీర్ భాయ్ అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాని పరిచయ సభ మంగళవారం నాడు గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకు ఇవాళ జర్నలిస్టు యూనియన్ పితామహుడు, ఈ రాష్ట్ర తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గౌరవ పెద్దలు కె శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ఈ సభకు గోదావరి కని ప్రెస్ క్లబ్ సౌజన్యంతో జరిగినటువంటి సభలో జర్నలిస్టు మిత్రులు, మునీర్ భాయ్ అభిమానులు, వివిధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు హాజరై దీన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.